వెల్కమ్ టు నాన్ స్టాప్. ఆదిలాబాద్ జిల్లాలో కబ్జాకు గురవుతున్న సీసీఐ లీజు భూములు క్షేత్రస్థాయిలో బీజేపీ ఎంపీ సోయం బాబురావు పరిశీలించారు. భూ కబ్జాల్లో అసలు సూత్రధారులు ఎవరో త్వరలో తేలుస్తామని చెప్పారు. కబ్జాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని సోయం బాబురావు అన్నారు. భూముల ఆక్రమణపై ముఖ్యమంత్రితో పాటు సీఎస్కు లేఖ రాస్తామని, స్పందించకపోతే భూ నిర్వాసిత రైతులతో కలిసి ఆందోళన చేస్తామని సోయం బాబురావు హెచ్చరించారు. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెక్కన్ నైట్ వేర్ల కారు విడిభాగాల దుకాణంలో మంటలు చెలరేగి పొగ దావానంలా వ్యాపించింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు. 6 ఫ్లోర్ల బిల్డింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఆ బిల్డింగ్లోని ఒక ఫ్లోర్లో బట్టల దుకాణం ఉండటంతో దట్టమైన పొగ వ్యాపించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ 24 గంటలు ఇస్తున్నారో చూపించాలని, అది నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. రాష్ట్రంలో నీళ్లను సరిగ్గా వాడుకోలేని తెలివి కేసీఆర్కు లేదని, కృష్ణా జలాలను కేసీఆర్కి వదిలేశారని ఆరోపించారు. అగ్నిపథిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలో 115 కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం నిరూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. అగ్నిపథు అనేది బిపిన్ రావత్ ఆలోచన అని, ఆయన కంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలని సంజయ్ సవాల్ విసిరారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ సూపర్ సక్సెస్ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ సభతో ఖమ్మంలో సంక్రాంతి వాతావరణం కనిపించిందన్నారు. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద గొప్ప సభ ఎప్పుడు జరగలేదన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చారిత్రాత్మక సభ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. ఇతర పార్టీల నాయకులు కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చారని, ఖమ్మం జిల్లా చరిత్రలోని ఇది అతిపెద్ద భారీ బహిరంగ సభ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర శక్తుల కలయికకు ఖమ్మంలో పునాది పడిందని పల్లా స్పష్టం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ను యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. రన్నింగ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్కు అవకాశం ఇవ్వాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా వేములపల్లిలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా కలిసి ప్రారంభించారు. అదే శిబిరంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కంటి పరీక్షలు చేయించుకున్నారు. అతి త్వరగా కంటి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని గుత్తా అన్నారు. కళ్యాణ మండపానికి కారులో బయలుదేరిన వధువు ట్రాఫిక్ కష్టాలకు భయపడి మధ్యలోని కారు దిగి మెట్రో ఎక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటంతో ముహూర్తం సమయానికి కళ్యాణ మండపానికి చేరుకోలేనని భావించిన వధువు పెళ్లి కూతురు ముస్తాబులోని మెట్రో ఎక్కేసింది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. ఏదో పనిపై ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన వ్యక్తిని ఓ ఐఏఎస్ అధికారి కాపాడారు. క్షణాల్లోనే స్పందించి CPR చేయడంతో మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. చండీగఢ్లో జరిగింది ఈ ఘటన. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి ములివల్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. యశ్పాల్ గార్గు CPR చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారని, ప్రతి ఒక్కరూ CPR నేర్చుకోవాలని కోరారు. కాగా CPR చేసిన తర్వాత జనక్లాల్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ వైద్యుల పరిశీలనలో ఉన్నారు. పంజాబ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ పార్టీని వీడారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. మన్ప్రీత్ అంతకుముందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేసిన రాజీనామా లేఖలో పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తనకు అవకాశాలు కల్పించడంతో పాటు తనపై చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడతామన్న కేసీఆర్ కాంగ్రెస్పై విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. మోదీని రక్షించడానికి కేసీఆర్ కాంగ్రెస్పై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు నిజంగానే బీజేపీని ఓడించాలని కోరిక ఉంటే వెళ్లి గుజరాత్లో పోటీ చేయొచ్చు కదా అని అన్నారు. బీజేపీ చెర నుంచి దేశాన్ని విడిపిస్తామని చెబుతున్న కేసీఆర్ హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో జాతీయ నేతల సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీపై విమర్శన అస్త్రాలు సంధించారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ సీఎం హోదాలో ఉండి దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా బీజేపీని విమర్శించకండి కానీ దేశాన్ని ఎందుకు కించపరుస్తున్నారని ప్రశ్నించారు. దేశాన్ని చైనా, పాకిస్తాన్లతో పోలుస్తూ విమర్శించడం, సైనికులను అవమానించడం కేసీఆర్కు అలవాటుగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు.
గ్రూప్ 4 పోస్టులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి 4,97,056 మంది అప్లై చేశారు. మొత్తం 8,039 పోస్టులకు డిసెంబర్ 30 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాగా ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 20 రోజుల్లోనే సుమారు 5 లక్షల అప్లికేషన్లు రావడం గమనార్హం. మరో 4 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేస్తుందని, వారి కోసమే కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకులో చోరీ చేయడానికి వచ్చిన 3 దొంగలను మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. తుపాకీతో బెదిరించినా భయపడకుండా కలబడ్డారు. దీంతో దొంగలు 3 తోకముడిచారు. బీహార్లోని హాజీపూర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ప్రధాని జిసిండా ఆర్డెన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. 2017లో ఆమె న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. తిరిగి ఎన్నికకు తాను కోరుకోవడం లేదని ప్రకటించారు. లేబర్ పార్టీ సభ్యులకు ఆమె తన నిర్ణయాన్ని తెలియజేశారు. తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడుల కోసం పలు విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. విదేశీ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు సంస్థల ప్రతినిధులు భేటీ అవుతూ తెలంగాణలో పెట్టుబడులపై ముందుకెళ్తున్నారు. తాజాగా రాష్ట్రంలో 2,000 కోట్లతో భారతీయ ఎయిర్టెల్ గ్రూప్ హైపర్ స్కూల్ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ట్ డ్రా ద్వారా భారతీయ ఎయిర్టెల్ డేటా సెంటర్ను నెలకొల్పనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రికార్డు సృష్టించిందని, 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడమే తన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ తెలిపారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుత్తి గ్రామం రైతు దొడ్డపని వెంకటేశ్వరరావు 12 ఎకరాల్లో సాగుతున్న ఆయిల్ ఫామ్ చెట్లను మంత్రి సందర్శించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో దారుణం జరిగింది. వెంకటాపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్పించిన గంట వరకు కూడా వైద్యులు రాలేదని, తాము బ్రతిమలాడితే గాని వైద్యులు రాలేదని బాధితులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే వరకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ అమీర్పేటలో వివేకానంద కమ్యూనిటీ హాల్లో మంత్రులు హరీష్ రావు, తలసాని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వారం రోజులుగా ప్రధాన పైప్లైన్ నుంచి వృధాగా మిషన్ భగీరథ నీరు పోతుంటే సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపించారు. వరంగల్ జిల్లా ఖానాపూర్లో మిషన్ భగీరథ నీరు వృధాగా పోవడంతో రోడ్లు మొత్తం జలమయమవుతున్నాయి. జలాలు వృధాగా పోతుంటే నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేసిందని సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 50 రోజులు మిగిలి ఉండగానే దక్షిణ మధ్య రైల్వే 10,000 కోట్ల మార్కు దాటిందని వివరించారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి 20% వృద్ధి పెరిగినట్టు తెలిపారు. కోల్, సిమెంటు, ఫుడ్, ఎరువులు లాంటి ట్రాన్స్పోర్ట్లో అధికంగా లాభాలు సాధించినట్లు సిపిఆర్ఓ రాకేష్ వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్, బండ్లగూడ, శంషాబాద్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆర్డీఓ చంద్రకళతో ఆయన ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక కంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం చేయిస్తామని అన్నారు. జనాభాలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ కూడా అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లు పేర్కొంది. చైనాలో జనాల రేటు తగ్గినట్లు ఇటీవల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా జనాభా భారత్ను ఇప్పటికే దాటి ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జగిత్యాల మాస్టర్ ప్లాన్ వివాదం సద్దుమణగాలంటే ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బృహత్తర ప్రణాళికతో పాటు పట్టణంతో పాటు శివారు గ్రామాలు సైతం ప్రభావితమవుతాయని జీవన్ రెడ్డి ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దుకు మద్దతు ప్రకటించాలని తిప్పన్నపేట రైతులు జీవన్ రెడ్డిని కోరారు. తర్వాత మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్కు అన్నదాతలు వినతిపత్రం అందించారు. 80 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండే అంత అదృష్టం అతి కొద్ది మందికేనని చెప్పొచ్చు. అలాంటి వయసులో ఓ బామ్మగారు ఏకంగా పరుగు పందెంలో హుషారుగా పాల్గొనడం సాధారణ విషయం కాదు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమం ఇందుకు నివేదికగా నిలిచింది. ముంబై వాసులు ఈ పరుగులో పాల్గొనగా చీర కట్టుకుని కాళ్లకు షూ ధరించిన ఓ బామ్మగారు కూడా వారితో కలిసి పరుగు అందుకున్నారు. ఆమెను చూసిన చాలా మంది ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ సచివాలయ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీన సెక్రటేరియట్ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. సెక్రటేరియట్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల అవసరాలు, ప్రాంగణంలో చెట్లు, పచ్చిక నీటి అవసరాల కోసం భవనం కింద 2.5 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో స్టోరేజ్ ట్యాంక్ సిద్ధం చేశారు. ఇది దాదాపు ఓ మినీ రిజర్వాయర్లా ఉంటుంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉండనుంది.
వాన నీటిని ఒడిసి పట్టేలా దీన్ని నిర్మించారు. సచివాలయం భవనం నలువైపుల నుంచి వాన నీరు ఇందులోకి వచ్చేలా ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆకాశమే నీ అద్దురా మూవీ ఫేమ్ హీరోయిన్ అపర్ణ బాలమురళికి చేదు అనుభవం ఎదురైంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా కాలేజీ ఈవెంట్లో పాల్గొన్న ఆమెపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన్కం మూవీ ప్రమోషన్ లో భాగంగా కేరళలో ఓ లా కాలేజీలో జరిగిన ఫంక్షన్ లో పాల్గొన్నారు. అయితే ఓ యువకుడు స్టేజ్ పైకి వచ్చి అపర్ణకు ఫ్లవర్ ఇచ్చి ఆమెను నిలబడమని చెప్పి ఆమెపై చేయి వేశాడు. దీంతో ఇబ్బందిగా ఫీల్ అయిన అపర్ణ దూరంగా వెళ్ళింది. అపర్ణ సీరియస్ కావడంతో ఆ విద్యార్థి సారీ చెప్పాడు. ఆ వీడియోకు కొందరు నెటిజన్లు అపర్ణకు మద్దతు తెలపగా స్టూడెంట్ పై విమర్శలు చేస్తున్నారు. సినీ నటి నిత్య మీనన్ ఇంగ్లీష్ టీచర్గా మారిపోయారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదు. షూటింగ్ బ్రేక్లో దగ్గరలోని స్కూల్కి వెళ్లిన నిత్య ఇలా టీచర్ అవతారం ఎత్తారు. విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ పాఠం చెబుతున్న వీడియోను ఆమె తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. టాలెంట్ ఎవరి సొత్తు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు చెప్పారు. 40వ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్-19 నేషనల్ టీ20 ఫెడరేషన్ కప్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలను అంబర్పేటలో కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫార్మర్ యూనియన్ మినిస్టర్ తార్విక్ అన్వర్ పాల్గొన్నారు. పేదరికంలో పుట్టి పెరిగే వాడికి క్రీడలలో టాలెంట్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ క్రీడలను ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రోత్సాహాలతోనే నిర్వహిస్తున్నామన్నారు. జగిత్యాల మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఆవరణలో అర్ధరాత్రి వైస్ ప్రిన్సిపల్ డేవిడ్ ఆనంద్ కాలేజీ స్టూడెంట్స్ ఆందోళన దిగారు. అర్ధరాత్రి కాలేజ్ క్యాంపస్లోకి వచ్చిన ఓ ప్రభుత్వ డాక్టర్ కులం పేరుతో తిట్టాడని వైస్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో గది ఎందుకు ఇవ్వడం లేదంటూ డాక్టర్ కులం పేరుతో ఇష్టం వచ్చినట్టు తిట్టాడని వైస్ ప్రిన్సిపల్ చెప్పారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు కళాశాల క్యాంపస్ కు చేరుకొని ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపురం మండలం సింగోటం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుండి ప్రారంభమై స్వామివారి ఉత్సవాలు 4 రోజుల పాటు జరిగాయి. ఉప్పల్లో న్యూజిలాండ్లో జరిగిన వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. కివీస్ పై 2 సిక్సర్లు కొట్టడం ద్వారా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. కివీస్ తో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 2 సిక్సర్లు కొట్టి వన్డే క్రికెట్లో భారతీయ గడ్డపై అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. భారత గడ్డపై వన్డేలో రోహిత్ శర్మ 120 సిక్సర్లు కొట్టగా మహేంద్ర సింగ్ ధోని 123 సిక్సర్లు బాదాడు. భారత్లో రోహిత్ శర్మ ఎంఎస్ ధోని మాత్రమే 100కు పైగా సిక్సర్లు కొట్టారు. నిర్మల్ జిల్లా మున్సిపల్ ఉద్యోగార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మహిళల రక్షణను పర్యవేక్షించే మహిళా కమిషన్ చైర్పర్సన్కి వేధింపులు ఎదురయ్యాయి. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్తో ఓ క్యాబ్ డ్రైవర్ అలసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా కారుతో 10 నుంచి 15 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ గేట్ 2 దగ్గర ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బీఆర్ఎస్ ఖమ్మం సభతో బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయిందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం సభ ఫెయిల్యూర్ కాలేదని, ఆ సభను చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిందన్నారు. ఖమ్మం సభ చూసి దేశవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోయారని తెలిపారు. బండి సంజయ్ మతి భ్రమించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి వేముల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలో అంతర్జాతీయ సెమినార్ జరిగింది. కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సెమినార్ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా అడ్వాన్స్డ్ బిజినెస్ డైనమిక్ ఇన్ గ్లోబల్ మార్కెట్ అనే అంశంపై 3 రోజుల పాటు అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సెమినార్కు ప్రపంచవ్యాప్తంగా 102 ఆర్టికల్స్ వచ్చాయని, అందులో 82 అత్యుత్తమ బిజినెస్ మేనేజ్మెంట్కు సంబంధించిన వాటిని సెలెక్ట్ చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని తార్నాక డివిజన్ లాలాపేట జయశంకర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని తెలిపారు శ్రీలత శోభన్ రెడ్డి. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట పరిధిలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు పాల్గొంటున్నారని, ఇప్పటికే పలువురిని కాపాడారని తెలిపారు. మరో 2 కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వివరించారు. ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఖమ్మంలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించినట్లుగానే నిధులు మంజూరు చేశారు. నిన్నటి బహిరంగ సభలో ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున ప్రకటించారు. పెద్దతండ, కల్లూరు, ఎదిలాపురం, కల్లాల, నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీ పరిధి రామవరంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. కంటి చూపుతో బాధపడుతున్న వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం ఓటు బ్యాంకుకు ప్రాధాన్యం ఇవ్వదని, కేవలం అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభ శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీపీ స్రవంతి పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కంటి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పెద్దపల్లి మండలంలో 2 కేంద్రాలు ప్రారంభించామని, చూపు సమస్య ఉన్నవారు రాఘవపూర్ రాగినేడు ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. అవసరమైన వాళ్లకు కళ్లజోడు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్ విమానం 35 మందిని అమృత్సర్ విమానాశ్రయంలో వదిలేసి వెళ్లిపోయింది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. వాస్తవంగా స్కూట్ ఎయిర్లైన్ విమానం బుధవారం అమృత్సర్ విమానాశ్రయం నుంచి సాయంత్రం 7:55 గంటలకు టేకాఫ్ అవ్వాల్సింది. కానీ దానికంటే ముందే మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లిపోయింది. దాంతో 35 మంది ప్రయాణికులు తమ ఫ్లైట్ మిస్ అయ్యారు. దీనిపై ఆగ్రహానికి గురైన వారు విమానాశ్రయంలో నిరసనకు దిగారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్లైన్ సిబ్బందిని ప్రశ్నించగా టేకాఫ్ సమయంతో తానే ముందుగానే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ముర్కక్ మండలం అంగడి కృష్ణాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి పరీక్షల తీరును పరిశీలించి పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందిని సూచించారు. అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులను వెంటనే అందించాలని, వాటిని సదరు వ్యక్తితో అందజేయడంలో ఆశా కార్యకర్తలు నిర్లక్ష్యం చేయరాదని ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ కౌన్సిలర్ పదవికి కాసర్ల శ్రీనివాస్, సుతారి రవి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఆందోళన ఆపేది లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. రైతుల సమస్యను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నేతల భేటీకి గైర్హాజరు కావడంపై నితీష్ కుమార్ స్పందించారు. కేసీఆర్ నిర్వహించిన సభ గురించి తనకు తెలియదని అన్నారు. తాను వేరే పనుల్లో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆహ్వానం అందిన వారే తప్పక అక్కడికి వెళ్లి ఉంటారని పేర్కొన్నారు. అంతేగాక తనకు ఒకే ఒక్క కోరిక ఉందని, తన కోసం తనేమీ కోరుకోవడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానంపై బీఆర్ఎస్ బహిరంగ సమావేశానికి ప్రముఖ ప్రతిపక్ష నాయకులు హాజరై ప్రసంగించిన మరుసటి రోజే బీహార్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.